హాయ్ గైస్, ఈరోజు అయితే మనం భువనగిరికి అతి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్క్ అయితే వెళ్తున్నాము. ఆ పక్కనే మనకు చెరువు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రకృతి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి మనకు భువనగిరి ఫోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇది ఎక్కడో లేదండి, వరంగల్ హైవేకి జస్ట్ పక్కనే ఉంటుంది. అండ్ భువనగిరి బస్ స్టాండ్ నుండి అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట, మీరు చూస్తున్నారు సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం భువనగిరికి దగ్గరలో ఉన్నంట భువనగిరి ఫోర్ట్కి దగ్గరనే ఉంటుంది అనమాట. యాదాద్రి గుట్ట కూడా చాలా అంటే చాలా దగ్గర లవ్ భువనగిరి అని ఉంటుంది. ఇక్కడ ఒక పార్క్ పక్కనే చెరువు కూడా ఉంటుంది. అండ్ మనకి ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్కి అయినా దేనికైనా సరే అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చి నేచర్ని చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనమైతే ఇప్పుడు పైకి ఎక్కి చూద్దాము పార్క్ ఎట్లా ఉంది. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయితే కాలేదు, ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. చాలా ఇప్పటికైనా ప్రజెంట్ బాగానే ఉంటుంది. పిల్లలకి ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది అనమాట మీద. ఇవన్నీ మనమైతే పైకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మొన్న వర్షం కొట్టడం ద్వారా ఆ చెరువు అయితే నిండిపోయింది. ఒక సముద్రంలో వేవ్స్ అనేవి వస్తున్నాయి, అలలు, గాలి అనేది బాగా వస్తుంది. సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. అండ్ మనకి మధ్యలో చెరువు మధ్యలో కూడా ఫొటోస్ దిగడానికి ఒక హిట్ లాంటిది అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూడా నేను చూపిస్తాను. పదండి, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. మెట్లు ఉన్నాయన్నమాట, మెట్ల ద్వారా వెళ్ళాలి మనం. మెట్లు కూడా మంచిగా డిజైన్ గా కట్టిర్రు. అటు సైడ్ పక్కన చెరువు అయితే అసలుకి ఘోరంగా అవుతుంది. మంచిగా ఒక సముద్రం దగ్గర వైజాగ్ బీచ్ ఆ ఏరియాలో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. నేనైతే వైజాగ్ ఒక 4-5 టైమ్స్ అయినా కదా, ఆ ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ వేవ్స్ కూడా వస్తున్నాయి. మాకు ఇక్కడ తెలంగాణలో సముద్రం లేదు కాబట్టి ఇటువంటి రెయిన్ అయితే ఎక్కువ వచ్చినప్పుడు ఫీల్ కావచ్చు. చాలా మంది వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, ఈ టైంలోనైతే చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ ఒక సముద్రం ఫీలింగే కలుగుతుంది. గాలి అయితే విపరీతంగా వస్తుంది అనమాట మనకి. మనం ఈ పార్కుల్లోనే మనకైతే పెద్ద ఫ్లాగ్ అవుతుంది, చాలా పెద్ద ఉంది. ఇక్కడికి ఇది ఎవ్రీ డే ఆ ఫ్లాగ్ అయితే రెపరెపలు ఆడుతూనే ఉంటుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. కూర్చొనికి కూడా ప్లేస్ అయితే మంచిగా ఉంది, నీట్గా చేసిర్రు. ఇంకా చేస్తూనే ఉన్నారు దీన్ని. ఇంకా నాకు తెలిసి ఇంకొక 6 months 1 yearలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బాగుంటుంది అప్పుడు. మేము ప్రజెంట్ వచ్చిన దానికంటే ఇప్పటికీ చాలా అంటే చాలా వరకు అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుండి వెళ్ళొచ్చు మనం. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ కాలేదన్నమాట, స్టిల్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. బట్ అయినా మనమైతే చూసుకోవచ్చు విజిటింగ్స్. అండ్ ఇక్కడ నుండి అయితే వ్యూ బాగుంది, భువనగిరి అంతా కనబడుతుంటుంది. అదే భువనగిరి కోట మనకి ఇక్కడ వరంగల్ హైవేకి చాలా అంటే చాలా దగ్గర. జస్ట్ ఒక ఎంత దూరం కూడా ఉండదు, అది వరంగల్ హైవే. స్వర్ణగిరికి వచ్చినప్పుడు మనం ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు. స్వర్ణగిరి అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ ఎంత 1 kilometers 2 kilometers ఉంటుంది లవ్ భువనగిరి అనేది. మనకైతే ఇక్కడ సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి. ఇవి కాయలు, మా సైడ్ అయితే ఇవి సిప్పల్ పండ్లు అని అయితే అంటాం మా తెలంగాణ భాషలో. బుక్ లాంగ్వేజ్ అయితే సీతాఫలాలు అంటారు వీటిని. ఇక్కడ ఈ చెట్టు కూడా ఉంది, అంటే మా ఇంటి సైడ్ కూడా ఉంటాయి. మంచి అన్ని రాళ్ళు ఒక దగ్గర వేసి ఇట్లా మంచి పార్క్ లాగానైతే మస్తు చేసిరు ఇక్కడ. అండ్ మనకి పిల్లలకి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. ఒకసారి అయితే ఎక్కి చూద్దాం ఇది.
మీరు కనుక మీ చిన్నపిల్లలతోటి వచ్చిండ్రు అనుకోండి, ఎలాంటి బాధ ఉండదు. మంచి ఇటు చూయించు. మనకి ప్లే స్టేషన్ పక్కనే లవ్ భువనగిరి ఉంది. ఇక్కడికి అయితే ఫొటోస్ కూడా దిగొచ్చు. లవ్ భువనగిరి అన్నమాట ఈ సింబల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనకి భువనగిరి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనం చెరువు మధ్యలో ఉన్నాము. అసలు ఫీలింగ్ మస్తు అనిపిస్తుంది. కింద ఈ బ్రిడ్జ్ మీద ఇక్కడికైతే మనం ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది అసలుకి ఇది ఒక వేవ్స్ అయితే సేమ్ సముద్రం ఎట్లా పోతే అంత పెద్ద వేవ్స్ అయితే వస్తలేవు, కానీ చిన్న చిన్న వేవ్స్ వస్తున్నాయి చూడురు మీరే. అండ్ ఇది బావి, అది చెరువు లోపల ఒక బావి అయితే కట్టిర్రు. మస్తు ఉంది, గాలి అయితే మంచిగా అనిపిస్తుంది, మస్తు వస్తుంది గాలి. ఇంతనలా అవన్నీ కడితే ఇంకా బాగుండేది అనమాట. జస్ట్ మనం ఆ పార్కు నుండి కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడైతే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి చెరువులోకి దిగడానికి. అంటే ఇక్కడ బతుకమ్మ ఆడుకున్నప్పుడు ఇక్కడ సైడ్ వచ్చి అయితే బతుకమ్మలను అయితే ఈ చెరువులో వేస్తారనమాట. ఇక్కడైతే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఆ వేవ్స్ వస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది. చూడండి మీడియా ఎట్లుందో, అసలుకి ఒక సముద్రం పక్కన నిలబడ్డట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది అనమాట. ఇటువంటి టైంలో మనమైతే ఇటువంటి ప్రదేశాలు చూసినాం అనుకోండి, మనసుకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనలో ఎలాంటి డిప్రెషన్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే ఖచ్చితంగా అయితే పోతుంది. అప్పుడప్పుడు మనం నేచర్ తోటి కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. నేచర్ తోటి ఎంజాయ్ చేస్తే ఆ పాజిటివిటీ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ మన థాట్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మనం పాజిటివ్గా థింక్ చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. చూడండి చెరువు అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది చూస్తుంటుంటే. నేనైతే ఒక 5 నిమిషాలు అయితే ఈ చెరువు దగ్గర కూర్చున్నానండి. మనసుకైతే మస్తు ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నట్లయితే మనకి పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది, ట్రైన్ కూడా పోతుంటుంది ఇటు సైడ్ నుండి. అండ్ పక్కనే మనకి బైపాస్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మస్తు అనిపిస్తుంది. దీని బ్యాక్ సైడే సోమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. మీరు దర్శించుకోవాలంటే సోమేశ్వర ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసినారు కదా, భువనగిరి ఫోర్ట్ కూడా అనిపిస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, మంచిగా ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడికి వచ్చి కూర్చొని అయితే మంచి ఏమంటారు ఆ చెరువు సౌండ్స్ ఇవే వస్తుంటాయి తప్పించి ఇంకా ఎలాంటి బైక్ సౌండ్స్, హారన్ సౌండ్స్ మాత్రం వినిపించదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. చూశారు కదా అటు సైడ్ నుండి ట్రైన్ కూడా అవుతుంది, ట్రైన్ ట్రాక్ ఉంటుంది అనమాట దగ్గరలోనే. ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్కి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే, ఎంతో దూరం ఉండదు. చూసారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.